బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మహిళలు చేసుకునేటువంటి ఒక విశిష్టమైనటువంటి పూల పండుగ. ఇది మహిళలు చాలా ఉత్సాహంతో చేసుకునేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి పండుగగా బతుకమ్మ పండుగ మనకు ఆచారంలో ఉన్నది. ఈ పండుగ యొక్క విశిష్టత, ఎప్పుడు జరుపుకుంటున్నారు, ఎప్పుడు జరుపుకోవాలి, ఏ విధంగా జరుపుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి సంవత్సరం కూడాను మహాలయ అమావాస్యతో ప్రారంభమయ్యి, అంటే సర్వపితృ అమావాస్యతో ప్రారంభమయ్యి 9 రోజులు జరుపుకునేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ ప్రతిరోజు కూడాను ఒక విధంగా చేస్తూ, అంటే అమావాస్యతో ప్రారంభమయ్యి అమావాస్య నాడు మొదటి రోజు, తర్వాత రెండవ రోజు, ఇలా 9 రోజులు ప్రత్యేకంగా ఆ బతుకమ్మ లోపల మహాగౌరీదేవిని పెట్టి పూలతో పేర్చి బతుకమ్మను చేయడం అనేటువంటిది ప్రధానంగా ఆచారంలో ఉంది. ఇది సద్దుల బతుకమ్మతో అంత్యమవుతుంది.